ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేపుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఒకసారి టమాటా ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకొని కలిపి మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకొని మగ్గిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈరోజు నేను ఈ రెసిపీ కోసం గ్రీన్ కలర్ వంకాయలు తీసుకుంటున్నాను. వాటిని తెల్ల వంకాయలు అని కూడా అంటారు. అవి కట్ చేసి ముందుగానే ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచుకోవాలి, లేకపోతే కండ్రెక్కిపోతాయి, అంటే కొద్దిగా చేదు వచ్చేస్తుంది. అలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు కూరలో యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కూర చేదొచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి వండుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి తీసి ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నూనె బాగా పైకి తేలిపోయి వంకాయ ముక్కలు కలర్ మారేంత వరకు మనం ఇదే ప్రాసెస్లో వంకాయ ముక్కలు మగ్గేంత వరకు మనం కర్రీని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వంకాయ ముక్కలు కలర్ మారి మెత్తపడిన తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలి. నేను 6 కేజీ వంకాయలకి 2 స్పూన్లు కారం వేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాగా కలిసేలాగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కూరని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో నూనె తేలిందో లేదో చెక్ చేసుకుంటే కర్రీలో నుంచి నూనె బయటికి రిలీజ్ అవుతూ ఉంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వంకాయ ముక్కలు మగ్గేంత వరకు నూనె తేలేంత వరకు మగ్గించుకొని ఇలా నూనె పైకి తేలిపోతే కూర రెడీ అయిపోయినట్టే. డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సంజనాస్ కిచెన్ 2015. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డూ ఫాలో సంజనాస్ కిచెన్ 2015. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.